అష్టసిద్ధులు అంటే మనందరికీ తెలిసిందే 8 సిద్ధులని. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది అణిమా సిద్ధి, పరమాణు రూపం ధరించడం. 2 మహిమా సిద్ధి అంటే విరాట్ రూపం అంటే పెద్ద ఆకారాన్ని ధరించటం. 3 గరిమా సిద్ధి, బ్రహ్మాదుల కంటే బరువుగా మారిపోవడం. 4 లఘిమా సిద్ధి, దూది కంటే తేలికగా ఉండటం. 5 ప్రాప్తి సిద్ధి, కోరిన వాటిని పొందడం. 6 ప్రాకామ్య సిద్ధి, ఆకాశాన్ని సంచరించటం. 7 ఈసత్వ సిద్ధి, సమస్త అధికారాన్ని అందుకోవడం. 8 వశిత్వ సిద్ధి, సమస్త భూతాలను వశపరుచుకోవడం. వీటిని అష్టసిద్ధులు అంటారు. యోగులు తపస్సు చేసి ఈ సిద్ధులను పొందుతారు.